బీసీ రిజర్వేషన్ బిల్లు రద్దు చేయాలని హైకోర్టులో మరో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు చీఫ్ జస్టిస్ బెంచ్ లో పిటిషనర్లు మెన్షన్ చేశారు. గతంలో స్పెషల్ బెంచ్ కౌంటర్ దాఖలు చేయాలని ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా అని సీజే ప్రశ్నించారు. ఇక ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని దాన్ని డిస్మిస్ చేసినట్లుగా ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మధ్యాహ్నం అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని హైకోర్టు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9ని కొట్టివేయాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం. దానిపై ఈరోజు మరొకసారి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ విచారణ కొనసాగవలసింది. కొద్దిసేపు మెన్షన్ చేసేటువంటి సమయంలో 2 పిటిషన్లు అంటే మరొక 2 కూడా ఈ యొక్క జీవోని రద్దు చేయాలంటూ కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు మెన్షన్ చేయడం జరిగింది. అయితే చీఫ్ జస్టిస్ ఈ యొక్క 2 పిటిషన్లకు సంబంధించిన విషయంలో మధ్యాహ్నం మెయిన్ పిటిషన్ ఏదైతే 46 ఐటమ్ నెంబర్ ఉందో దాటితో కలిపి విచారిస్తాము. అయితే విచారణ సమయంలో అంటే మెన్షనింగ్ సమయంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ కొన్ని మాటలు కూడా ప్రస్తావించారు. గతంలో స్పెషల్ బెంచ్ ఏదైనా ఆర్డర్ ఇచ్చిందా, స్పెషల్ బెంచ్ ఏమైనా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పిందా అంటూ కూడా అటు ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి కౌంటర్ దాఖలు చేయాలని తమకు చెప్పలేదు, మరోవైపు ఎలాంటి ఆర్డర్ కూడా ఇవ్వలేదు. ఆ పిటిషన్ ఈ రోజుకు వాయిదా వేసిందని మాత్రమే ఈరోజు ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకోవడం జరిగింది. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు, కానీ సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ డిస్మిస్ చేసింది. హైకోర్టులో హీరింగ్ ఉందని సుప్రీంకోర్టు ఆ పిటిషన్ డిస్మిస్ చేసిందంటూ కూడా ఈరోజు ప్రభుత్వము హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అయితే మెయిన్ పిటిషన్ దాదాపు 30 మంది ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. గతంలో మెయిన్ రిట్ పిటిషన్ ఉంది కాబట్టి ఆ అన్నిటి కలిపి ఈ పిటిషన్లు కూడా విచారిస్తామని మధ్యాహ్నం 12:30కి పిటిషన్ని వాయిదా వేయడం జరిగింది. 12:30 తర్వాత ఈ పిటిషన్లు అన్ని కలిపి మొత్తం ఓవరాల్గా దాఖలైనటువంటి ఇంప్లీడ్ పిటిషన్లు దాదాపు 30 పైగా ఇంప్లీడ్ పిటిషన్లతో పాటు మెయిన్ రిట్ పిటిషన్లు అన్ని కలిపి విచారిస్తామని చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ చెప్పింది. ప్రస్తుతం ఈరోజు జరిగే వాదనకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఇంప్లీడ్ పిటిషనర్ తరపు న్యాయవాది రామారావు ఉన్నారు. చెప్పండి, ఎలాంటి వాదనలు జరిగి ఇందాక మెన్షన్ చేశారు కదా, ఎప్పుడు వాయిదా వేసింది? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న GOMS నెంబర్ 9 42% పెంచుతూ బీసీలకు రిజర్వేషన్ కల్పించినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది. వాళ్ళు రిట్ పిటిషన్ ఫైల్ చేసి దాన్ని డిస్మిస్ చేయమని చెప్పి GOMS నెంబర్ 9ను సెటిసైడ్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఇది ఇక్కడ పెండింగ్ ఉండగానే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు సుప్రీంకోర్టు కూడా క్లియర్గా హైకోర్టులో ఇక్కడ పెండింగ్ ఉన్నప్పుడు మేము ఇక్కడ ఇంటర్ఫియర్ కాము అని చెప్పేసి ఇంచుమించు డిస్మిస్ చేసేటువంటి పరిస్థితి లాగానే అక్కడ సుప్రీంకోర్టులో జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఈరోజు విచారణ జరిగింది. వెకేషన్ కోర్టులో ఏదైతే విచారణ జరిగినప్పుడు ఆ రోజు ఏదైతే జడ్జెస్ గారు ఏమైతే చెప్పారో దానికి అనుగుణంగా అంటే ఈరోజు మాకు సంధించినటువంటి ప్రశ్నలు ఏంటంటే వెకేషన్ కోర్టులో జరిగినటువంటి సారాంశాన్ని అడగడం జరిగింది. వెకేషన్ కోర్టులో ఏం జరిగింది అని చెప్పేసి మనం ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ఏదైనా ప్రభుత్వం వారు ఏదైనా కౌంటర్ ఫైల్ చేయవచ్చా చేయరాదా అని చెప్పేసి అడిగితే చేయరాదు అంటే మేము వేయలేదు కౌంటర్ అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 12 గంటలకు మళ్ళీ పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇంద్రశోభ గారు, మీరు కూడా ఇంప్లీడ్ పిటిషన్ వేశారు, ఎట్లా ఉండబోతుంది ఈరోజు కోర్టు? మీరు మీ ప్రేయర్ ఏంటి ప్రధానంగా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మేము రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్ళట్లేదు. రాజ్యాంగానికి లోబడే ఇవాళ ఏదైతే ఆ రోజు ఆర్కృష్ణ కోర్టుకు వెళ్తే ట్రిపుల్ టెస్ట్ పాస్ అవ్వాలని చెప్పినారో ఆ ట్రిపుల్ టెస్ట్లోని భాగంగానే డెడికేషన్ కమిటీ వేసాము, సర్వే చేశాము, ఎంపీరికల్ డేటా మా దగ్గర ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డల యొక్క స్థితిగతులను బట్టి మాకు రిజర్వేషన్లు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి 42% స్థానికత ఇవ్వమని అడిగినారు. సో అదే బేస్లోనే మేము ఇవాళ కోర్టు కూడా నేను ఇంప్లీడ్ అవ్వడానికి కూడా మేజర్ కారణం అదే. సో అవతల వ్యక్తి వెళ్ళినటువంటి దానికి వాళ్ళ యొక్క కోటా వాటాలో ఎలాంటి నష్టం లేదు కాబట్టి నష్టం లేనటువంటి పనిలో మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తను పూర్తి అవగాహనతోటి ఎవరికి అన్యాయం జరగకుండా ఈ బిడ్డలకి న్యాయం చేయాలన్నటువంటి ఒకే ఒక డిమాండ్ తోటి ఇవాళ ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. కాబట్టి మేము విన్నటువంటి నిన్న మీరు చూసారు, చాలా మంది అడ్వకేట్లను కూడా కలవడం జరిగింది. మా సోదరులంతా మాకు మద్దతుగా ఉన్నారు. వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఒపీనియన్ ఏంటి అంటే క్లియర్గా ఇది చేసుకోవడానికి అవకాశం ఉందని వాళ్ళు చెప్పినటువంటిది న్యాయ నిపుణుల ద్వారా. సో 100% మాకు ఆ నమ్మకం ఉన్నది.
స్కోప్స్ ఉన్నాయి. దేశంలో ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి అంశము ఈ రాష్ట్రంలో ఒక హిస్టారికల్ డిసిషన్ ఇవాళ కోర్టు నుంచి వినబోతున్నాం అన్నటువంటి నమ్మకం మాకుంది. నిజంగానే ఒకవేళ ఇది కొట్టివేయాలని ఒకవేళ ఆలోచన ఉంటే సుప్రీంకోర్టులోనే అక్కడే వాళ్ళు తీసుకుని ఉండేవాళ్ళు. సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళి తేల్చుకోమన్నప్పుడే సగము విజయం సాధించినట్టుగా చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో కేసీఆర్ కూడా ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ 10%ని పెంచినప్పుడు కూడా సేమ్ అది బిల్లు పెండింగ్లో ఉండగానే ఆయన జీవో పాస్ చేస్తున్నారు. సో అట్లాంటప్పుడు ఆ రోజు రానటువంటి అడ్డంకులు ఈ రోజు ఎందుకు వస్తాయి? 100% ఈ రాష్ట్ర బిడ్డల ప్రయోజనాల కోసమే. అల్టిమేట్గా మీరైనా, జర్నలిజం అయినా, మేమైనా, కోర్టులైనా అందరం కూడా ప్రజా సంక్షేమం కోసమే చేస్తున్నాం. ఈక్వాలిటీ వైపుకే చేస్తున్నాం, సంక్షేమం వైపుకే అడుగులు పెడుతున్నాం. కాబట్టి డెఫినెట్గా మా యొక్క డిమాండ్లో న్యాయం ఉందని తెలియజేస్తాం. బట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇద్దరు కూడా ద్వంద్వ వైఖరి వహిస్తున్నారు. బీజేపీకి సంబంధించిన ప్రెసిడెంట్ ఒకవైపు బాగుంది అంటున్నాడు. మరి బాగుంటే ఆయన ఒక స్వయాన అడ్వకేట్, ఆయన ఇంప్లీడ్ అవ్వి ఉండొచ్చు, కానీ ఆయన అవ్వలేదు. మళ్ళీ వాళ్ళ పార్టీకి సంబంధించిన మా ఆర్ కృష్ణ ఇంప్లీడ్ అయ్యింది. మరి మిగతా వాళ్ళు ఎవరు అవ్వలేదంటే దీన్ని బట్టి ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ అయితే పూర్తిగా ఊరంతా ఒక దారి అయితే వాళ్ళది ఇంకొక దారి అనే విధంగా ఉండింది. సో ఇది కాకుండానే బాగుండని శాపనార్థాలు పెట్టే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా ఆ రెండు పార్టీల యొక్క వైఖరిని గమనించాలని మాత్రం తెలియజేస్తున్నారు. మొత్తం మీద బీసీ సంఘ నేతలు కూడా పెద్ద సంఖ్యలో హైకోర్టుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు 12 గంటల సమయంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి తీర్పు వస్తుంది, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఇప్పుడు హైకోర్టు వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. బీసీ రిజర్వేషన్ 42%ని హైకోర్టు సమర్థిస్తుందా లేదా, ఒకవేళ సమర్థిస్తే ఎన్నికలు సజావుగా జరుగుతాయా జరగవా అనే దానిపై కూడా కొత్త ఉత్కంఠ అయితే నెలకొని చెప్పవచ్చు. మరి కాసేపులోనే చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ రిజర్వేషన్ సంబంధించిన దానిపై కూడా సుదీర్ఘంగా విచారణ చేపట్టే అవకాశం ఉంది. మధు.